అందరికీ నమస్కారం. పగలంతా బాగానే ఉంటుంది, కాని రాత్రయ్యేసరికి ఓ చిన్న నొప్పైనా సరే మనల్ని నిద్రపోనివ్వకుండా చేసి భయపడుతుంది. చాలామందికిది అనుభవమే కదా. మరి ఎందుకిలా జరుగుతోంది? ఈరోజు రాత్రిపూట ఆరోగ్య సమస్యలు ఎందుకు ఉన్నట్టుండి అంత తీవ్రంగా అనిపిస్తాయో దాని వెనుకున్న కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం. అవును, ఇదే అసలు ప్రశ్న. పగలు పెద్దగా పట్టించుకోని ఓ చిన్న సమస్య అర్ధరాత్రి 2 గంటలకు మనల్ని నిద్రులేపి ఒక పెద్ద భూతంలా ఎందుకు కనిపిస్తుంది? దీనికి సమాధానం మన శరీరం, మన మనసు పనిచేసే విధానంలోనే దాగి ఉంది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ రాత్రిపూట ప్రభావం అంటే ఏంటి, ఆ తర్వాత లక్షణాలు ఎందుకంత గట్టిగా అనిపిస్తాయి, వాటికి సింపుల్గా ఇంట్లోనే చేసుకోగలిగే చిట్కాలేంటి, ఇంకా అసలు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చూద్దాం. ముందుగా మొదటి భాగం, రాత్రిపూట ప్రభావం. చూడండి, మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయమేంటంటే, ఇది చాలా సాధారణం. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఇది మన శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ అంతే. మరి ఆ లక్షణాలు ఎందుకు అంత తీవ్రంగా మారుతాయి? దీని వెనక శారీరక కారణాలే కాదు, కొన్ని మానసిక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మనం నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే, మన బాడీ ఒక రకంగా రీఛార్జ్ మోడ్లోకి వెళుతుంది. అంటే జీర్ణక్రియ, రక్త ప్రసరణ లాంటివన్నీ నెమ్మదిస్తాయి. బయట ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి మన నాడీ వ్యవస్థ అంటే మన నర్వస్ సిస్టమ్ తన పూర్తి ఫోకస్ని శరీరం లోపల ఏం జరుగుతుందా అని పెడుతుంది. అందుకే లోపల జరిగే ప్రతి చిన్న మార్పు కూడా భూతద్దంలో చూసినట్టు పెద్దగా అనిపిస్తుందన్నమాట. దీనికి ఒక సింపుల్ ఉదాహరణ, గుండెల్లో మంట. మనం నిల్చున్నప్పుడు గ్రావిటీ వల్ల కడుపులోని యాసిడ్ కిందే ఉంటుంది, కాని పడుకున్నప్పుడు అది చాలా ఈజీగా పైకొచ్చేస్తుంది. దాంతో చిన్నగా ఉన్న మంట కాస్త తీవ్రమైన యాసిడ్ రిఫ్లక్స్గా మారుతుంది. చూసారా, జస్ట్ మనం పడుకునే పొజిషన్ మారడం వల్లే సమస్య పెద్దదవుతుంది. గ్యాస్ సమస్య కూడా సేమ్ టు సేమ్. పగలు మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది. కాని రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, మనం పడుకుని ఉంటాం. దాంతో ఆ గ్యాస్ బయటకు వెళ్లలేక లోపలే ట్రాప్ అయిపోతుంది. దాని ఫలితమే అర్ధరాత్రి వచ్చే భరించలేని కడుపు నొప్పి. ఇక మానసిక కారణాల విషయానికి వస్తే, పగలు మన బ్రెయిన్ 100 పనులతో 100 ఆలోచనలతో బిజీగా ఉంటుంది. కాని రాత్రి ఎలాంటి డిస్ట్రాక్షన్సూ ఉండవు. అప్పుడు మన బ్రెయిన్ ఒక డిటెక్టివ్లా మారి శరీరం మీద పూర్తి ఫోకస్ పెడుతుంది. దీనివల్లే చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. దానికి తోడు రాత్రిపూట మన బాడీ సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. ఈ హీలింగ్ ప్రాసెస్లో కూడా కొంచెం నొప్పి, వాపు రావడం చాలా కామన్. ఉదాహరణకు, పగలంతా ఆఫీస్లో, ఇంట్లో హడావిడిగా తిరిగేటప్పుడు చిన్న కాలు నొప్పిని మనం పెద్దగా పట్టించుకోం. కాని అదే నొప్పి రాత్రి మంచం మీద పడుకున్నాక భరించలేనంతగా బాధిస్తుంది. ఎందుకంటే ఆ పగటి హడావిడి లేనప్పుడు మన బ్రెయిన్ మొత్తం ఫోకస్ ఆ నొప్పి మీదే పెడుతుంది. అంత సింపుల్ అన్నమాట. కొన్నిసార్లు అసలు సమస్య మన జీవన శైలిలోనే ఉంటుంది. నిద్రపోయే ముందు మసాలాలు దట్టించిన ఫుడ్ తింటున్నారా? రోజంతా సరిపడా నీళ్లు తాగుతున్నారా? లేదా మీరు పడుకునే దిండు, పరుపు సరిగ్గా ఉన్నాయా? ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే రాత్రిపూట మనల్ని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. సరే, మరి ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు లైట్ తీసుకోవాలి? చాలా వరకు ఈ నొప్పులు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గిపోతాయి. కానీ ఇక్కడ స్లైడ్లో కుడివైపున ఉన్నట్టుగా నొప్పి ప్రతి రాత్రి నిద్రలేపుతున్నా, రక్తపు వాంతులవుతున్నా, ఛాతీలో భరించలేని నొప్పి వచ్చినా లేదా తిమ్మిర్లు పడుతున్నా అప్పుడు అస్సలు ఆలస్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం. ఓకే, ఇక కంగారు పక్కన పెట్టి పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. రాత్రిపూట వచ్చే ఈ చిన్న చిన్న సమస్యల నుండి రిలీఫ్ పొందటానికి మన ఇంట్లోనే, మన కిచెన్లోనే ఉండే కొన్ని సింపుల్ రెమెడీస్ ఏంటో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా సింపుల్ చిట్కాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కడుపు నొప్పి లేదా గ్యాస్కి వాము నీళ్లు బెస్ట్. గుండెల్లో మంటగా ఉంటే ఓ అరకప్పు చల్లని పాలు తాగొచ్చు, లేదా తల కింద ఇంకో దిండు పెట్టుకుని కొంచెం ఎత్తులో పడుకోవచ్చు. ఇవన్నీ మన వంటింట్లోనే దొరికేవే కదా. ఉదాహరణకి, ఆ వామునీళ్లు ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ ఒక అర టీ స్పూన్ వాము తీసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కలిపి మెల్లిగా తాగేయడమే. గ్యాస్ నుండి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఎంత సింపుల్ కదా. తక్షణ ఉపశమనం ఓకే, కానీ ఈ సమస్యలు అసలు రాకుండా చూసుకోవడం ఇంకా బెటర్ కదా. సో ప్రశాంతమైన రాత్రుల కోసం మనమేం చేయాలి?
ఆ నివారణ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రశాంతమైన నిద్రకు కొన్ని సింపుల్ రూల్సున్నాయి. నిద్రపోవడానికి 2-3 గంటల ముందే డిన్నర్ చేయడం, రోజూ ఒకే టైంకి పడుకోవడం, మంచి దిండు వాడటం ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన రాత్రులను చాలా ప్రశాంతంగా మారుస్తాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన చివరి విషయమేంటంటే, రాత్రిపూట వచ్చే నొప్పి మనల్ని భయపెట్టడానికి కాదు, మన లైఫ్ స్టైల్లో ఏదో మార్పు చేసుకోవాలని మన శరీరం మనకిస్తున్న ఒక సిగ్నల్. దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, సమస్య సగం తీరిపోయినట్టే. సో ఈ సమాచారంతో ఒక్కసారి ఆలోచించండి. రేపటి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ రోజునుంచే మీరు మొదలుపెట్టబోయే ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి? బహుశా అది కొంచెం ముందుగా భోజనం చేయడమా? లేదా నిద్రపోయే ముందు ఫోన్ పక్కన పెట్టడమా? ఏదైనా సరే ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టండి.